నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. రాజకీయాల్లో అపర చాణక్యుడిగా చంద్రబాబుకు పేరుంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత అధికారం కోసం అష్టకష్టాలు పడుతున్నారు. జనసేన బీజేపీతో కలిసి నడిచేందుకు డిసైడ్ అయ్యారు. అందుకు ఆయన ఫ్యూచర్ ప్లాన్లో భాగంగానే అలా చేశారని చెబుతున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరడం, ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తడం వెనుక కారణాలేమిటనే చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం, ఏపీలో ఏమాత్రం బలం లేని కమలంకు 6 ఎంపీ స్థానాలను కేటాయించడం వెనుక కారణాలేమిటని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ గడ్డు పరిస్థితుల్ని అధిగమించి 2024 ఎన్నికల్లో తలపడుతోంది. 5 ఏళ్లలో అవమానకరమైన పరిస్థితుల్ని చంద్రబాబు చవిచూడాల్సి వచ్చింది. న్యాయస్థానాల గడపనెక్కకుండా 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని నెగ్గుకొచ్చిన చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాదాపు 2 నెలల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడపాల్సి వచ్చింది. అసెంబ్లీలో అవమానకరమైన పరిస్థితుల్ని చంద్రబాబు చవిచూశారు. 2019 ఎన్నికల్లో 23 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ పరిమితం కావాల్సి వచ్చింది. గెలిచిన వారిలో 4 పార్టీ ఫిరాయించారు. టీడీపీ పనైపోయిందనే ప్రచారాలను దాటుకొని చంద్రబాబు 5 ఏళ్లు పార్టీని నడిపించారు. గతంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడిచిన సమయంలో చంద్రబాబు కేంద్రంలో ప్రభుత్వాలను తానే నడిపించానని పలుమార్లు స్వయంగా చెప్పుకున్నారు. 2014లో ఎన్డీఏ కూటమిలో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న టీడీపీ 2019 నాటికి ఆ కూటమికి దూరమైంది. ప్రధాని మోదీపై, బీజేపీ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు టీడీపీని కాపాడుకోవడం పెద్ద సవాల్గా మారింది. 2023లో జైలు పాలైన తర్వాత చంద్రబాబుకు తాను ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులు అవగతమయ్యాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఢీకొట్టడానికి తనకున్న బలం సరిపోదనే స్పష్టతతోనే బీజేపీకి దగ్గరైనట్లు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా బీజేపీని అంటిపెట్టుకోవడం అన్ని విధాలుగా శ్రేయస్కరమని నిర్ణయానికి రావడంతోనే బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. 5 ఏళ్లలో బీజేపీతో సయోధ్యను కొనసాగించాయి. బహిరంగంగా ఎన్డీఏ కూటమిలో లేకపోయినా వైసీపీ కీలకమైన బిల్లుల విషయంలో బీజేపీ వెంట నడిచింది. సోరెన్ వంటి నేతలు మోదీని విమర్శించినప్పుడు బీజేపీ నేతల కంటే ముందే జగన్ ప్రధానిని సమర్థిస్తూ ట్వీట్లు చేశారు. వైసీపీ ఉండగా టీడీపీ అవసరం ఏముందనే ఆలోచన బీజేపీలో ఉన్నా పవన్ కళ్యాణ్ సాయంతో ఎన్నికల పొత్తును కుదుర్చుకోగలిగారు. ఈ క్రమంలో బీజేపీ కోరినన్ని పార్లమెంట్ టికెట్లను వదులుకోవడానికి కూడా చంద్రబాబు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ సీట్లను దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా చేయకపోయినా భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను బేరీజు వేసుకొని బీజేపీతో సఖ్యతగా ఉండటమే ముఖ్యమని భావించారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసుల నుంచి బెయిల్పై రావడానికి దాదాపు 2 నెలల సమయం పట్టింది. బెయిల్ రద్దు కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే కేసుల్ని వదిలేస్తుందనే నమ్మకం లేదు. టీడీపీ, బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో గెలిచే ఎంపీ అభ్యర్థులు ఎన్డీఏ కూటమిలో ఉండటం వల్ల వైసీపీ తన జోలికి రాదనే భావన చంద్రబాబులో ఉందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. జగన్ వేధింపులకు పాల్పడకుండా రక్షణ పొందాలంటే బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడమే మంచిదనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో చేరినట్లు చెబుతున్నారు.